ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గత నెల ఆగస్టు 29వ తేదీన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు విద్యార్థినుల హాస్టల్లో అమర్చారు. దాని నుంచి వీడియోలు తీసి షేర్ చేయటం జరిగింది. 300 వీడియోలకు పైగా సర్క్యులేట్ అయినాయి అని చెప్పి వచ్చినటువంటి వార్తలకు సంబంధించి నిన్న ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిసారిగా సెర్ట్ అలాగే సీడాక్ టెక్నాలజీని ఉపయోగించుకోవటం జరిగిందని, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కేంద్రం నుంచి పిలిపించడం జరిగిందని, అలాగే పూణేకి చెందినటువంటి సీడాక్ సంస్థతోటి ఇక్కడి నుంచి సేకరించినటువంటి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అలాగే ఇది మెమరీ కార్డులు, వీటికి సంబంధించినటువంటివి ల్యాప్టాప్లు, ఇతర ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు అన్నింటినీ కూడా అక్కడికి పంపించి పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించి నివేదికలు తెప్పించడం జరిగిందని, వీటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి కూడా పంపించామని, 1-2 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి నివేదిక కూడా వస్తుందని, విద్యార్థినుల హాస్టల్ మొత్తం పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ పరికరాల కోసం వెతకటం జరిగిందని, అలాగే కాలేజీ సెంట్రల్ సర్వర్తో పాటుగా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలానే కంప్యూటర్లను కూడా పూర్తి స్థాయిలో వారం రోజుల నుంచి తనిఖీ చేస్తున్నామని, ఎక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదని, విద్యార్థినుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘాలు కేవలం ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో వారి అనుమానాలను వ్యక్తపరచడం జరిగిందని, దానికి తగినటువంటి ఆధారాలను ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇవ్వలేకపోయారని, ప్రస్తుతం తాము చేపట్టినటువంటి విచారణ ప్రకారం అయితే ఎక్కడ ఎటువంటి ఆధారాలు లభించలేదని, ఇది కేవలం ఒక రూమర్ మాత్రమే అని చెప్పి తాము భావిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక కూడా వచ్చిన తర్వాత ఇంకా స్పష్టమైనటువంటి అంశాలను మీడియాకు వెల్లడిస్తామని, ఇంకా విద్యార్థినులకు ఎవరికైనా అనుమానాలున్నా, వారి తల్లిదండ్రులకు ఎవరికైనా అనుమానాలున్నా, విద్యార్థి సంఘాలకు ఎవరికైనా అనుమానాలు ఉన్నా, వారి దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పోలీసులకు అందజేసినట్లయితే వాటి ఆధారంగా దర్యాప్తు జరుపుతామని, ప్రస్తుతానికైతే వారు చేస్తున్నటువంటి ఆరోపణలకు తగినట్లుగా ఎక్కడ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది.